ఒక పైరు వేసిన తర్వాత అందులో ధాన్యము, కూరగాయలు, పండ్లు ఇవి కూడా శక్తివంతమైనవి కదా, మొక్కలు అత్యంత శక్తివంతమైనవి కదా ఇవి. అందుకే కదా వాటిని మనం తింటాం. లేదా ఆకులు. వీటిని జంతువులు ఇవన్నీ గ్రాసాన్ని తింటాయి. మనము కూరగాయలు, ధాన్యము, పండ్లు తింటాం. కానీ మనము తినేటువంటి ఈ ఆహారం ఏదైతే ఉందో ఆ వ్యర్థాలు మొత్తము తిరిగి భూమిలోకి పోవట్లేదు. పోతున్నాయా? అస్సలు పోవు. శూన్యం దాదాపుగా. కాస్త అంటే పశువులు, పక్షులు తీసుకున్నటువంటి ఆహారం నుంచి వచ్చిన వ్యర్థాలు తిరిగి భూమిలో ప్రవేశపెట్టబడుతున్నాయి. అది కూడా 100% కాదు. మిగిలిన 20% ఎక్కడెక్కడో పేడ పెడతాయి, వదిలేస్తాయి. మనం ఇంటి దగ్గర పెట్టిన పేడను మాత్రమే తీసుకొని కాస్త గుంటల్లో ఎక్కడైనా దాన్ని నిలువ ఉంచి తర్వాత పొలంలో వేస్తాం. అది కూడా 20% వృధా. ఇక దాని నుంచి వచ్చే గింజలు కావచ్చు, పండ్లు కావచ్చు, కాయలు కావచ్చు, ఇవన్నీ మనం తింటాం. మనం తిని మనం విసర్జించే బలము తిరిగి భూమిలోకి పోతుందా? పోవట్లేదు కదా. అందులో ఆ కాయలో కానీ, పండులో కానీ, ధాన్యంలో కానీ తయారైనటువంటి పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి భూమి నుంచి గ్రహించి ఉంటుంది కదా. అంటే నీ భూమిలో ప్రతి పైరుకి పోషక విలువలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆహార రూపంలో మనకు వచ్చేస్తాయి. పండు, కాయ, ధాన్యం రూపంలో మనకు వస్తాయి. మనం వాటిని తింటాం. కానీ తిరిగి దాన్ని మళ్ళీ భూమిలో ప్రవేశపెట్టాం. మనం మన శరీరాన్ని పెంచుకుంటాము, మన జీవితకాలాన్ని సాగిస్తాము. కానీ వచ్చిన వ్యర్థాలని మనం భూమిలో కలపం. దీని వలన ఏమవుతుందంటే నేలలో కొరత ఏర్పడిపోతూ ఉంటుంది. ఆహార చక్రంలో ఇది ఇలా తిరుగుతూ ఉండాల్సిన ఆహార చక్రము బ్రేక్ అయిపోతుంది. అంటే లోపాలు ఎందువల్ల ఏర్పడతాయంటే ఇందువలన ఏర్పడతాయి. ఈ చక్రంలో ఎక్కడ మిస్ అయిపోతుందంటే తిరిగి భూమిలో కలవకుండా మనము తీసుకున్నటువంటి ఆహారంలో వ్యర్థాలుగా ఉన్నటువంటి ఈ మలం ఏదైతే ఉందో దాన్ని మనం భూమిలో కలపలేము. జరగని పని. సో దానివల్ల భూమిలో మనము ఉన్నటువంటి పోషక విలువలు మొక్క గ్రహించేసి వాటిని ఆహారంగా మార్చి మనకిస్తుంది. సో చాలా తక్కువ తిరిగి భూమిలోకి ప్రవేశపెట్టబడుతుంది. అందువల్ల ఈ లోపాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఈ లోపాలని, ఈ పోషక పదార్థాల లోపాలని మనము ఎప్పటికప్పుడు ప్రతి పైరుకి సవరించాల్సిందే. ఎందుకు సవరించాలంటే రీజన్ ఇది, కారణం ఇదన్నమాట.